సో ఇంకా మిగతా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే అక్షిత్ ఆ మజిలీ అని చెప్పేసి ఒక లవ్ సాంగ్ చేసావు. రియల్ గా అది అమ్మాయికి మాటలు రావు, బట్ అది కూడా జస్ట్ లుక్సే. లాస్ట్ కి వెళ్ళి మాట్లాడడం ప్రీతినే కదా వచ్చి నేను చెంప పగలకూడదు. నిజంగా అది భలే ఉందబ్బా అసలు, సీరియస్ గా కొట్టడం. నీకు తెలుసా అతను ఎప్పుడైనా మాట్లాడిందా, నీతో ఎప్పుడైనా విన్నావా చెప్పే డైలాగ్? ప్రీతికి నా మీద బాగా కోపం ఉన్నట్టుంది. ఒక్కసారి కొడితే నేను తీసుకుంటా, ఓకే, కంటిన్యూగా కొట్టింది. ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఆ రోజు టపాటా కొడుతూనే ఉన్నది. ఫ్రెండ్ నిజంగా అంటే నేను ప్రీతి గురించి మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో నేను ఎందుకు చెయ్యాలి, సో నేను ఒక అమ్మాయిని, అమ్మాయిలకు అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలకు చాలా అవకాశాలు వస్తాయి. మళ్ళీ అందులో ఈ ఫీల్డ్ లో మీకు తెలియదు ఏం లేదు, మనం ఓపెన్ గా మాట్లాడుకోవడానికి కూడా. సో అమ్మాయి కెరియర్ పక్కన పెట్టి కూడా ప్రతి దాంట్లో మీకు సపోర్ట్ చేయడము, మీతో ఉండడం. అంటే నేను మాట్లాడిన 2 days లో అమ్మాయిని అబ్జర్వ్ చేసిన ప్రతిదీ. సో అక్షిత్ ఇలా ఉండాలి, అక్షిత్ ఇలానే ఉంటే బాగుంటది, కెమెరాకి ఇట్లా కనిపించాడు కదా, సో ఇట్లా కనిపించాలి. సో కేరింగ్ అనేది ఒక ఫ్రెండ్ గా తీసుకున్నందుకు నిజంగా అమ్మాయికి ఎంత చెప్పినా తక్కువే. అంటే మళ్ళీ ప్రతి దాంట్లో మీ సాంగ్లల్లో కనిపిస్తే ఇట్లా మెరుపు తీగలాగా మెరిసిపోతుంది అన్నింట్లల్లా.